బీసీ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శాసనసభలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటన చేశారు. వెనుకబడిన వర్గాల కోసం కేసీఆర్ అనేక పోరాటాలు చేశారని కేటీఆర్ తెలిపారు. ఓబీసీ ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ తొలి స్పీకర్ గా బీసీ బిడ్డ మధుసూదనాచారి, మండలి తొలి చైర్మన్ గా స్వామి గౌడ్ ను నియమించనున్నారు. అనేక మంది బీసీ నేతలను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు గుర్తు చేశారు. కేటీఆర్ హౌస్ లో పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం అధ్యక్ష. సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము. తప్పకుండా బలహీన వర్గాలకు మరి మనకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి అనే ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే మంత్రి గారు మాట్లాడుతూ రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్నారు అధ్యక్ష. నాకు తెలిసినంత వరకు ఈ బిల్లులో కేవలం రాజకీయ అవకాశాలకు సంబంధించే ఉంది తప్ప ఇందులో మరి సబ్ ప్లాన్ పెట్టి కనీసం డబ్బులు ఇచ్చినట్టయితే లేదా మీరు బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు మిగతా ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉన్నాయని చూశారు అధ్యక్ష. బిల్లు అయితే ఏం లేవు. మరి సామాజిక, ఆర్థిక అన్నారు అధ్యక్ష. అది కూడా బీసీ సబ్ ప్లాన్ కూడా తొందరలోనే ప్రత్యేకంగా అవసరమైతే ఒకరోజు సమావేశం పెట్టి బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ సందర్భంగా మా పెద్దలు, మా గౌరవ మాజీ మంత్రివర్యులు, బలహీన వర్గాల సంక్షేమ శాఖకు మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్ గారు చాలా విషయాలు చెప్పారు. న్యాయపరమైన, శాస్త్రీయంగా చేయండి, న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయండి అని వారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. దాంతోపాటు ఇంకా ఒక 2-3 అంశాలు మా పార్టీ తరఫున, ఎందుకంటే మున్సిపల్ చట్టాన్ని సవరిస్తున్నప్పుడు వారు మాట్లాడారు. పంచాయతీరాజ్ మంత్రిగా నేను గతంలో కొంతకాలం పనిచేశాను అధ్యక్ష. కాబట్టి నా అనుభవంతో వారికి కొన్ని సలహాలు, సూచనలు కూడా నేను చేయాలనుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మా పార్టీ కొత్తగా ఈరోజు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఈరోజు మాట్లాడడం లేదు అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారు 2004వ సంవత్సరంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో, ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష. పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా దాదాపు సంవత్సరాల కాలం మంత్రిగా కూడా, కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసినారు. ఆ సమయంలో అధ్యక్ష 2004 డిసెంబర్ 17, నేను డేట్తో సహా చెప్తా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ నుండి, ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుండి మన బలహీన వర్గాల సంక్షేమ నాయకులు ఎవరైతే ఉన్నారో, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని, వారి ప్రతినిధి బృందం మొత్తాన్ని కూడా ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసి, వారి కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, సార్ బలహీన వర్గాల సంక్షేమం మీద మాట్లాడాలి, మీరు కొద్దిగా సమయం ఇవ్వండి, ఏదో మెమరాండం ఇచ్చి 5 నిమిషాల్లో పోవడానికి కాదు, మాకు కొద్దిగా సమయం కావాలి అంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా టైం ఇచ్చినారు అధ్యక్ష. దాదాపు 45 నిమిషాలు టైం ఇస్తే 1.5 పాటు సమావేశం జరిగింది అధ్యక్ష. ఈ రోజు మన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ గా ఉన్న వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు కూడా అందులో ఉన్నారు, ఆ ప్రతినిధి బృందంలో. అట్లాగే ఆర్ కృష్ణయ్య గారు, వీరందరూ కూడా ఉన్నారు. ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు డిమాండ్ చేసింది అధ్యక్ష ఆనాటి ప్రధానమంత్రి గారిని, సార్ ప్రతి రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమ శాఖ ఉంది, బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది, దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఆ రకంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రంలో, భారతదేశంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ